ఇప్పుడు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి భక్తుల గురించి చెప్పుకుంటే అందులో ప్రత్యేకంగా కనపడేది దావీదు పొరపాట్లు కూడా కొన్ని చేశాడు, కాదని అనేది లేదు. అయితే చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకున్నాడు, ఆ శిక్ష కూడా మోసాడు, అది వేరే సంగతి. కానీ దావీదు దేవుణ్ణి చాలా ప్రేమించినటువంటి వాడు, దేవుని ఎడల చాలా ఆసక్తి కలిగిన వాడు. ఎంత ఆసక్తి అంటే నాకు తెలిసి ఇశ్రాయేలు రాజులందరిలోకి దావీదులాగా దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి హత్తుకొని ప్రజలందరికీ ఒక అద్భుతమైన మాదిరిని, దేవుణ్ణి ఇలా ప్రేమించాలరా అని మాదిరి చూపించినటువంటి రాజుల్లో నంబర్ 1లో వచ్చేది దావీదే. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి మహిమపరిచి, బాధలో, వేదనలో, సంతోషంలో, భయములో, ఆనందంలో, వేదనలో, విలాపములో, కలవరంలో అన్నిట్లో కూడా పాటలు రాసుకొని ప్రతి దానిలో కూడా దేవునితోనే తన మనసును ట్యూన్ చేసుకున్నాడు. కానీ వేరే విధంగా దావీదు వ్యవహరించాల. సో అందరికంటే నంబర్ 1లో మనం చెప్పుకోదగ్గ రాజు, దేవాసక్తిని గురించి చెప్పుకోవాలంటే నంబర్ 1లో వచ్చే రాజు దావీదే. ఓకే, దావీదుని గురించి దేవుడు కూడా నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని చెప్పుకున్నాడు దావీదుని గురించి. అయితే ఇక్కడ గమనించాలి, దావీదుని దేవుడు రాజును చేయాలనుకున్నాడు. ఇప్పుడు రాజును చేయాలనుకున్నాడు, దానికి ఏ విషయాలు ఎలా కదిలొస్తే దావీదు రాజు అవుతాడో ఆ ఏర్పాట్లన్నీ దేవుడే డిజైన్ చేశాడు. ఈ వ్యక్తిని ఎలా హెచ్చించాలి, ఏ పరిస్థితులు సమకూరిస్తే ఈ పరిస్థితులన్నీ కలిపి దావీదు రాజు అవుతాడు అని మొత్తం స్కెచ్ అంతా ఇస్తున్నాడు. ఫిలిస్తీన్లు రేపాడు ఇశ్రాయేలు మీదకి, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం సంఘటిల్లేటట్టు చేశాడు, వాళ్ళలోంచి గొల్యాత్ గాడి లైన్లో కూర్చోటట్టు చేశాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యెషయి కుమారులు 7 అనుకుందాం, ఎనమండగురు అని ఉంటుంది, 7 అని కూడా ఉంటుంది. సరే 7 అనుకుందాం. యుద్ధానికి అందరూ పోయారా, కొందరే పోయారా? యుద్ధానికి ఎంతమంది పోయారు? యుద్ధానికి ఎంతమంది పోయారు? యెషయి కుమారులు యుద్ధానికి ఎంతమంది పోయారు? ఏమైనా రిఫరెన్స్ చూపించగలరా, చెప్పగలరా? చెబితే సంతోషిస్తాను, నేను చెబితే ఏమో ఉంటుంది, మీరు కాస్త చూసి చెబితే నేను కూడా కొంచెం బాగానే బైబిల్ చదువుతున్నారని లోపల మురిసిపోయి పండగ చేసుకుంటా. దొరికిందా? దావీదు అన్నలందరూ యుద్ధానికి పోయారా, కొందరే పోయారా? పర్వాలా, టైం ఇస్తా, వెతకండి. పర్లేదు, పెద్దగా చెప్పండి, మనసులో కొనుక్కోకండి, చెప్పండి, పర్లేదు. 17వ అధ్యాయం 12, 13 వచనమా? ఏముంది, చదువురా అక్కడ. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండి. సూపర్, అది అట్ట చదవాలా. ఆ రెఫరెన్స్ చెప్పినా మళ్ళీ ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు యుద్ధానికి ఎంతమంది పోయారని ఉంది? 3. యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన ఆ 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, 2వవాడు అబీనాదాబు, 3వవాడు షమ్మా. ఓకేనా? అప్పుడు మిగిలిన 4 ఎక్కడున్నారు? మిగిలిన 4 ఎక్కడున్నారండి? యుద్ధంలో లేరంటే ఎక్కడ ఉంటారు కదా? రైట్, ఇంటికాడ ఉండాలి. కానీ యెషయి చూసావా, గొర్రెలు కాసేవాడిని పనిగట్టుకొని పిలిపించి, ఎవరిని? దావీదుని. ఎందుకు అతనికి ఆయన పంపించాలనిపించింది? చూడండి. సరే, ఫిలిస్తీన్లు వచ్చారు, వాళ్ళు కలిసి కొట్టుకుంటే గొడవే ఉండేది కాదు. మళ్ళీ గొల్యాత్ గాడు వచ్చి సవాలు విసరటం, వాడికి ఆబుద్ధి ఎందుకు పుట్టింది? అరే మనందరం కొట్టుకు సావటం ఎందుకురా, నేను ఒకడు ఉన్నాను, మీలోంచి ఒకటి పంపించండి, మేము ఇద్దరం ఫైట్ చేసుకుంటాం, నేను ఓడిపోతే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, మీ వాడు ఓడిపోతే మీరు మాకు దాసులు అవుతారు, ఈజీ అయిపోయిద్దిరా అనే బుద్ధి వాడికి ఎందుకు పుట్టింది? అసలు ఇట్లాంటి ఆలోచనలు ఎవరు కల్పించారు? ఎవరిని లైన్లో తీసుకురావడానికి ఇలాంటి వ్యూహరచనలు జరుగుతున్నాయి? ఇదంతా ఏ వ్యక్తిని లైన్లో తేవటానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు కలిపి రప్పిస్తున్నాడు?
దేవుని ప్రేమించు వారికి, ఆయన కార్యాల విషయమై ఆసక్తి గల వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరిగేటట్టు ఆయన రప్పిస్తాడు, ఆయన జరిగిస్తాడు. అందులో కొన్ని గొడవలు కూడా ఆయనే రప్పిస్తాడు అనిపించింది. కొన్ని గొడవలు, కొంతమంది విడిపోవటాలు కూడా అందుకే వచ్చాయి అనిపించింది. ఇక్కడ ఈ యుద్ధం విషయంకి వచ్చేటప్పటికి ఇదంతా ఎవరిని ఎత్తడానికి కల్పించిన వ్యూహం? సో దేవుడు తన కార్యాల విషయమై తనను ప్రేమించి తన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన ప్రజలను ఘనపరుచున్నట్లు, వారి తల ఎత్తునట్లు అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడే చూసుకుంటాడు. ఇది రెండవ సంగతి. మొదటిది ఏం చెప్పాను? వాళ్ళ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్. మూడోది ఏం చెప్పాను? వాళ్ళని హెచ్చించడానికి కావలసినటువంటి వ్యూహరచన అంతా ఆయనే చూసుకుంటాడు. ఇది మూడవ సంగతి. మనమేదో జుట్టు పీక్కొని ప్లాన్లు వేసి స్కెచ్లు వేసి నేను ఎలా అయితే ఎక్స్పోజ్ అవుతాను, నేను ఎలా అయితే ఓరి నీ ఎక్స్పోజులు చల్లంగా ఉండదు. నువ్వు ఎంత తిప్పలు పడ్డా చండాలంగా ఉంటుంది జనాలకి. నువ్వు కనపడదామని ట్రై చేసే కొద్దీ నెట్టబడతావు వెనక్కి. అవసరంలా. నువ్వు యథార్థ దృష్టితో దేవుని కార్యాభివృద్ధి యందు మనసు పెట్టు. నిన్ను ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాలో ఆయన తీసుకెళ్తాడు. అయితే బయటికి తీసుకెళ్లాలని కార్యాభివృద్ధి యందు మనసు పెట్టవాకు. ఆయన తీసుకెళ్ళిపోయి నేను ఎవడిని గణపరచబట్టానికే ఏంది నా గొప్ప? ఆయన లేకపోతే, ఆయన ఉండబట్టాగా ఏదైనా. నేను గణపరచబడేది నా బొంద. నేను ఆమూలాగ్రం ఖర్చయి కరిగిపోయి నా దేవుని మహిమార్థమై వెలిగితే అంతే చాలు అని యథార్థ దృష్టితో దేవుని కార్యాల విషయమే మనం ఆసక్తులమై ఉంటే ఆయన అన్యాయస్తుడు గాడే. ఆయన చూస్తా ఊరుకోడే. నిన్నెలా పైకెత్తాలో ఆయనకి తెలుసు, నిన్నెలా గణపరచాలో ఆయనకి తెలుసు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు. నేను తృణీకరించబడుతున్నా, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, నేను వెనకబడుతున్నా. నువ్వు కూడా పరిగెత్తు ముందుకి, బోర్లు పడుతూ. కానీ అవసరంలా. ఎవడు ఎంత ముందైనా బాగున్నాయి, ఎంత హడావుడన్నా కానీ వాడు 7 అడుగులు ఉన్నాయి, 8 అడుగులు ఉన్నాయి. అందరికంటే ముందు తీసుకెళ్ళి నిన్ను నిలబెడతాడు ఆయన. ఈ పిచ్చిదానికి ఎప్పుడు నన్ను కూర్చిన ఆలోచన, నా కార్యాలను కూర్చిన ఆలోచన, తన ఘనతను పట్టించుకోదు, గొప్పను పట్టించుకోదు, సంతోషాన్ని పట్టించుకోదు, తన తిండి పట్టించుకోదు, తిప్పలు పట్టించుకోదు. ఎప్పుడు నా ఆలోచనే. ఈమెని ఇంతగా నన్ను ప్రేమించి నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కాకపోతే ఈ బిడ్డను ఎవరు పట్టించుకుంటారు? నేను కాకపోతే ఈ బిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తారని ఆ దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన నాడు ఇక నీ చరిత్ర మామూలుగా ఉంటుందా? ఆయన వదిలేస్తాడా? ఏ విధంగా నీవు ప్రజల్లోకి వెళ్ళాలో, నీ గళాన్ని ఎలా బలపరచాలో, నీ స్వరానికి ఎలా విలువనివ్వాలో, నీకు అధికార దండాన్ని ఇచ్చి నీ వాయిస్ కూడా వాల్యూ ఎలా తేవాలో నా దేవుడికి బాగా తెలుసు. అందుకు అనువైన పరిస్థితులన్నీ కల్పించి నిన్ను హెచ్చిస్తాడు ఆయన. మరి లేకపోతే యెషయికి ఇంకా 3 కొడుకులు ఇంటికాడ ఉన్నారు. అరే గొర్రెల కాసుకోవడానికి వెళ్ళినటువంటి దావీదుని పిలిచి పంపించకపోతే మిగిలిన 3 ఎవరినోడిని పంపించవచ్చుగా. మీకు ఎప్పుడన్నా వచ్చింది ఎలాంటి డౌట్? అలాంటి డౌట్లు మాకు రావంటారు కదా మీరు. ఏమండి, పంపించవచ్చు కదండి ఎవరినో ఒకళ్ళని. అరే 4వవాడా నువ్వు పోరా, అరే 5వవాడా నువ్వు పో, అరే 6వవాడా నువ్వు పో అనొచ్చు. ఇలా 7 నా పేరు 7వవాడా నువ్వు రా అని ఎందుకన్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి మన మీద అలాంటి ఆలోచనలు ఆయనే పుట్టిస్తాడు. ఓకే, సరే పోయేటప్పుడు మళ్ళీ సన్నివేశం ఎట్లా క్రియేట్ చేశాడో చూడు. కరెక్ట్గా దావీదు ఎంటర్ అవుతున్నాడు, గొలియాతు గాడు వచ్చి కోతలు కోస్తున్నాడు. ఒకవేళ దావీదు వచ్చినప్పుడు గొలియాతు గాని రాకపోయినట్టయితే వాళ్ళ అన్నలను పలకరించి ఆ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. కరెక్ట్గా దావీదు ఎంటర్ అవుతున్నాడు, వాడు దేవుడిని తిట్టడం, దావీదు చెవులు పట్టడం ఒకేసారి జరిగేటట్టు దేవుడు ఆ సన్నివేశాన్ని కూడా కలిపి రప్పించాడు. దేవునికి మహిమ. ఇంకేడా అన్నం లేదు, జొన్నం లేదు. ఇక ఈడేంది ఇంతలా మాట్లాడుతున్నాడు? జీవం గల దేవుని సైన్యం ఇది,
ఇంత సైన్యాన్ని ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడు, వీళ్ళు నిబంధన ప్రజలు, వాగ్దాన ప్రజలు, వీళ్ళేది బెదిరి పరిగెత్తుతున్నారు, వాడేది అంతలా మాట్లాడుతున్నాడు అని అరే ఇక రక్తం ఉడికిపోయింది మనిషికి. ఎవరన్నా ముందుకెళ్తారేమో చూశాడు, ఎవరు వెళ్ళట్లా. ఈ తంతి ఎన్ని రోజులు జరుగుతుంది? ఎవరే బాబా 40 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 40 రోజుల నుంచి వీడు ఇంతను మాట్లాడుతుంటే ఇంత మందిలో రోషం గలవాడు ఒక్కళ్ళేడా? మా అన్నయ్య వాళ్ళకి రోషం ఏంది వచ్చింది? మా అన్నోళ్ళు ఉన్నారుగా, వెళ్ళొచ్చుగా. అరే నాకు ముందే తెలుసు మా అన్నోడు ఒకటి అర్థంలో వాళ్ళు అసలు వారు. ఇంకేం ఒకడిని కదిలిచ్చాడు, వాడిని కొడితే ఏమిస్తాడు రాజు అని. వాడు పోయి ఏం చేశాడు తెలుసా? అన్నలకు చెప్పాడు. అన్న పిలిచి ఏం చేసి తెలుసా? పెద్దన్న ఏలియాబు, నీ గర్వం రో, ఆ గొర్రెలను ఏం చేశా? యుద్ధం చూచుటకే కదా నీ వచ్చితివి అని తిట్టడం మొదలు, నరాల వీక్నెస్ తెప్పియడం మొదలు పెట్టాడు. ఆ అబ్బాయి పట్టి దులిపేశాడే. రాగడు మనిషి వెళ్ళి మళ్ళీ సౌలు పిలిచి నువ్వు బాలుడివి, వాడు పెద్ద ఇది అంటాడు. వాడిని పొగిడి దావీదుని తక్కువ చేసి మాట్లాడతాడు. దావీదుకు మండి వాడిని ఎండు పొగుడు కూడా అలవాటు అయిపోయింది నీకు. వాళ్ళు కాదు, అందరికంటే ఆయన గొప్ప. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను కాపాడిన సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నామమును బట్టి నేను వెళ్తా. నాకు చాలా బాధగా ఉంది సార్, నాకు చాలా సిగ్గుగా ఉంది. వాడు అంత లేచి మాట్లాడుతుంటే, దేవదూషణ చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటాను? నా వల్ల కాదు. పోయాడు. మీకు తెలుసా, ఇక దావీదు రాజు కావటానికి అదే నాంది ప్రస్తావన అయింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అటుమారి చివరికి దావీదు సింహాసనం ఎక్కాడు. దానికి నాంది ఎక్కడ పడింది? అక్కడే పడింది, ఆ యుద్ధ రంగంలోనే. కాబట్టి నీ తలను ఎలా ఎత్తాలో, నిన్ను ఎలా హెచ్చించాలో, నిన్ను ఎగతాళి చేసి అవమానపరిచి, నిన్ను హేళన చేసి, నిన్ను నవ్వినోళ్ల ముందు నిన్నెలా ఘనపరిచి నీకు అధికారాన్ని ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. దానికి కావలసిన విధంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు, రప్పిస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను ఘనపరిచి తీరుతాడు. నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు అంటే నేను మాత్రం నిన్ను ఘనపరుస్తానే ఉంటానని ఫిక్స్ అవ్వాలి. దేవునికి మహిమ.